హాయ్ ఆల్. ఏం జేస్తున్నారు? మిస్ అయ్యారా నన్ను? ఇన్నాళ్ళు అంటే వీడియోస్ మనం చేస్తున్నాం గదా! మామూలుగా మనం కంపెనీ పెట్టాం మీకు గుర్తుందా? సీస్పేస్ కంపెనీ. అంటే కంపెనీ నేమ్ అటు ఇటుగా చాలా పేర్లు అనుకున్నాంలే. ఇంకా చాలా పేర్లున్నాయి. ఆ పేరు అటు ఇటుగా ఫైనల్ జేస్తున్నాం. ఆ కంపెనీలో మా ఫ్రెండ్స్ నవ్వి విచిత్రంగా చూస్తున్నారు. అయినా సరే ఓకే. ఈరోజు నుంచి మనం మన కంపెనీలో ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేద్దాం. కంపెనీకి మెయిన్ రూట్ ఏంటంటే ఫండ్ అకౌంటింగ్ మీకు ఐడియా ఉందా? అంటే ఫండ్‌ని పూల్ చేసి ఒక చోట ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ ఎర్న్ చేస్తారు. ఆ విధంగా దీన్ని డిజైన్ చేద్దాం. అదొకటి. ప్లస్ అటునుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోకెళ్ళేటట్టు. ఇప్పుడిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రో అవుతుంది కదా! మన చిన్న అంటే అప్పుడెప్పుడో కంప్యూటర్స్ వచ్చినప్పుడు మనం లేము, మనం పుట్టలేదు. అప్పుడు ఆ అవకాశం మనం మిస్ అయిపోయాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇప్పుడే వస్తుంది. సో, మనం దాంట్లోకి కూడా ఎంటర్ అవుదాం. ఈ కంపెనీ తరపు నుంచి. సో, ఈ 2 పార్ట్‌లు ఇన్వెస్టింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోకెళ్ళేటట్టు దీన్ని ఇది చేద్దాం. ఈ రోజు నుంచి స్టార్ట్. ఈ రోజు నుంచి మనం ట్రాన్సాక్షన్స్ చేద్దాము. ప్రెజెంట్ మన ఫ్యామిలీ బిజినెస్ ఏంటంటే ఇదే చిట్స్ ఏస్తాం మీకు తెలుసు కదా! అదే. సో, దాంట్లో నుంచి ఫండింగ్‌లోకెళ్ళి దాంట్లో నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయన్నీ కంబైన్డ్‌గా చేద్దాము. అది ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పాలనుకుంది. ఇంకోటేంటంటే నేను అంటే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్లాన్స్ బాగేస్తా. నేను కొంచెం ఎమోషనల్‌గా అటాచ్ అయ్యాననుకో, అక్కడ ప్లాన్స్ చాలా బాగా ఏస్తాననమాట. మిగతా వాళ్ళు నాకన్నా ఒక 2, 3 స్టెప్‌ల కిందుంటారు. అంత మంచిగా ప్లాన్స్ ఏస్తా. సో, నాకు అడ్వాంటేజ్ ఉంది. మంచిగా ప్లాన్స్ ఏసి, పక్కన వాళ్ళకన్నా ఎక్కువ ఇంప్లిమెంటేషన్ విషయంలో మాత్రం నేను అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. నాకు ఎంప్లాయీస్‌తో వాళ్ళతో మాకు చాలా చిరాకుగుంటది. అంటే చిరాకంటే కాదు, అంత ఇష్టం ఉండదు. సో, ఇంప్లిమెంటేషన్‌కి మనం వేరే పర్సన్స్‌ని చూద్దాం. మనకు బానే టీముంది. ఇంప్లిమెంటేషన్ జేయడానికి. ఆహ్, అలా ఇంప్లిమెంటేషన్ అది చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు అక్కుంది. అక్క గూడా చాలా బా జేస్తది. తను గూడా చాలా స్ట్రాంగ్, పవర్‌ఫుల్ పర్సన్. ఇంకా మనకు చాలామంది ఫ్రెండ్సున్నారు, అందరున్నారు. సో, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఆళ్ళు జూసుకుంటారు. ప్లాన్స్ మాత్రం నేను జూసుకుంటాను. సో, ఈ విధంగా ఇలా ఎళ్దాం. హైగా చేయొద్దు. ఏదోకటి చేయాలి గదా! ఏం చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ మనల్ని గుర్తుపెట్టుకుంటారా? పెట్టుకోరు గదా! సో, జాబ్ అనే కాదు, జాబ్‌తో పాటు ఇవి గూడా అనమాట. కొంచెం, కొంచెం ఎక్కువ కూడా వద్దు. కొంచెం చేద్దాం. మనం చిన్నప్పటి నుంచి 'హ్యారీ పాటర్', 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్', 'ట్రాన్స్‌ఫార్మర్' ఈ మూవీస్ అన్ని చూస్తున్నాం. ఏమి చేయకుండా మనం ఖాళీగుంటే బాల. సో, మనం ఏదోకటి చేయాలి గాబట్టి, కొంచెం బెటర్‌గా చేసేటట్టు చూద్దాము. ఆ ప్లాన్స్ అవి. రూట్ అయితే ఇది. ఎగ్జిక్యూషన్ అనేది ఇంగా స్లోగా చూద్దాం. ఎక్కువ ఏం ఎళ్ళొద్దు. గోల్స్ పెట్టేసుకొని, చేయాలి అలా అని గాదు. మనకు చేయాలనిపిస్తుంది కాబట్టి హ్యాపీగా చేద్దాం. ఎంతవరకు చేయాలో అంతవరకు చిన్నగా చేసి మనం ఆ విధంగా ముందుకెళ్దాం. బట్ నేను చెప్తున్నాక ప్లాన్స్ విషయంలో మాత్రం చాలా బావుండిద్ది. ఎగ్జిక్యూషన్ మరి వాళ్ళెలా చూసుకుంటారో మనకంత ఐడియా లేదు. బట్ అదొకటి చూద్దాం. ఇప్పటి నుంచి మాత్రం ఎనర్జీగా ముందుకెళ్దాం. ఓకేనా? ఇంగా కంపెనీ మీద చెప్పాలంటే చెప్పా గదా! ఇన్వెస్టింగు అది. నాకు తెలిసి హిట్ అయిద్ది. మంచిగా హిట్ అయిద్ది. నా క్లోజ్ ఉన్న పీపుల్ అందరూ దానికి తగ్గట్టే ఉండండి. ఎందుకంటే మనం ఎలాగో హిట్ చేస్తాం. దాంట్లో డౌట్ లేదు. హ్మ్. అది ఈ కంపెనీ గురించి ఇంక చెప్పాలంటే సీస్పేస్ అనే కదా కంపెనీ పేరు. ఇంగా చాలా అనుకున్న. స్టార్ డస్ట్ అనే పేరు ఉందో లేదో నాకు తెలీదు. ఐస్ క్యూబు, ఐస్ వాటర్, కోల్డ్ వాటర్ ఇలాగ ఆ నేచర్‌కి రిలేటెడ్ నేమ్స్ ఇంక్లూడ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ అయితే మనకున్న ఈ చిట్ ఫండ్ బిజినెస్ సంథింగ్ అవ్వచ్చు. మనకింగా రైస్ బిజినెస్ ఉంది. రకరకాల వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కొంచెం హెవీగా చేద్దాం. చేసి నేను మీకు చెప్తా. ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తున్నా మొత్తం అన్నీ చెప్తాను. నేను డీటెయిల్డ్‌గా చెప్తా. ఏది సీక్రెట్ ఏమి ఉండదు. అమౌంట్స్‌తో సహా నేను చెప్తాను. ఇంకా నా గురించి బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవాలంటే నా పేరు శివారెడ్డి. మీ అందరికి తెలిసిందే. అందరూ నా వైపు చూసి నవ్వుతున్నారు. సిగ్గుగా ఉంది. ఓకే. అయినా ఇదే నాన్న పేరు తెలుసుగా, శ్రీరామరెడ్డి. అమ్మ పేరు వరలక్ష్మి. అక్క పేరు శివపార్వతి. మనకి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ అన్నీ మీ అందరికి తెలిసిందే. నా బైక్ అన్నీ ఏ టు జెడ్. ఇది నా గురించి. సో, ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ ఎంత? 26 ఐ థింక్. 26 ఈరోజు నుంచి చేద్దాం. వీడియో తీస్తుందేమో జగ్గుబాయ్, కెమెరామెన్ జగ్గుబాయ్. అది ఫ్రెండ్స్ సరదాగా. ఈసారి సీఎం ఎవరవుతాం అనుకుంటున్నారు మీరు? నేనైతే జగన్ అనుకుంటున్నా. 145 సీట్స్. చూద్దాం ఎవరు గెలుస్తారో అది కూడా. ఓకేనా? ఇప్పటి నుంచి మనం చేస్తున్నాం. ఇంకేదో ఒకటి చేస్తున్నాం. నేను
దీనికి తగ్గట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి, ఏమేమి చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం అని. సో అందరం పార్టిసిపేట్ చేద్దాం. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే బాగుంటుంది, ఓ టాపిక్ ఉంటుంది మాట్లాడుకోవడానికి, నీట్గా ఎనర్జీగా ఉంటుంది. సో ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ విధంగా దీన్ని ఇంకా ఈ సైకిల్ని అలా తిప్పుకుంటూ వెళ్ళిపోదాం, ఎంతవరకు వీలైతే అంతవరకు. నేను మ్యాక్సిమం హిట్టే, ఇట్స్ కొన హిట్ ప్రాజెక్ట్. సీ స్పేస్ కంపెనీ అనేది హిట్ ప్రాజెక్టు. దానికి తగ్గట్టు హుషారుగా మీరు అందరం ముందుకెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. ఇండివిజువల్గా చేయొద్దు, మీరు ఇండివిజువల్గా చేసడానికి 50 వస్తాయి చూసేసరికి ఏం అవ్వదు అక్కడ. సో గ్రూప్గా చేయాలా, టీమ్గా చేయాలా. కాంట్రిబ్యూషన్ అందరిది ఉన్న వాళ్ళ వరకు ఉండిద్ది. బట్ అలా వెళ్తే ఏంటంటే కొంచెం స్పీడ్గా అవుతుంది, కొంచెం మూమెంటం బాగుంటుంది. సో ఆ విధంగా మనం చేయాలని నేనైతే కోరుకుంటున్నా. అది వీడియో. ఓకేనా, మళ్ళీ కలుస్తాను నేను. ఓకే, బై.